హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల @143. ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. ఆనియన్స్, ఎల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి అన్ని మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను టమాటో ప్యూరీ ఉంటుంది కదండి, మెత్తగా మిక్స్ పట్టేసుకొని దాంట్లోకి టమాటో ప్యూరీ వేసుకున్నాను. నేను ఇది వేసుకున్న తర్వాత ఒక కప్ అంతా కర్డ్ వేసుకున్నాను అనమాట. కర్డ్ వేసుకోవడం వల్ల చాలా చిక్కదనంగా వస్తుంది. కర్డ్ వేసుకొని కలుపుకున్నాను మంచిగా. ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము టేస్ట్కి సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము దాన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నాను నేను. మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. లేదు అంటే మిర్చిస్తోటే మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకుంటున్నాను. ఈ కారం ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఉండలు ఉంటే ఏంటంటే మనము ఏదైతే గ్రేవీ వాటర్ పోసుకుంటామో అప్పుడు అది పైకి తేలుతుంది. కాబట్టి మనం నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము సాల్ట్ వేసుకుందాం. నేను సాల్ట్ టేస్ట్ సరిపడా వేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అలా మనము మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేస్తుంది. చూద్దాం ఇప్పుడు. చూసారు కదా ఎంత ఆయిల్ బాగా పైకి వచ్చింది, కాబట్టి అది ఆల్రెడీ కుక్ అయినట్టే. ఇప్పుడు ఏదైతే మనము పన్నీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాం కదా, వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్ ముక్కలు గట్టి పడతాయి. అదే వాటర్ని మనము గ్రేవీలాగా యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. మళ్ళీ ఎక్కువ గ్రేవీ అవసరం లేదు. అదే గ్రేవీ మనము కంటిన్యూ చేద్దాము. ఆ గ్రేవీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం మూత పెట్టుకొని. మంచిగా కలుపుకున్నాను కదా, మూత పెట్టేశాను. చూసారు కదా, ఆఫ్టర్ 2-3 మినిట్స్ తర్వాత తీసాను నేను. అంతే, గ్రేవీ మంచిగా చిక్కబడింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కల్ని దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకుందాం. చాలా బాగుంది టేస్ట్, చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. పన్నీర్స్ ఎక్కువ కలబెట్టుకోవద్దు, పన్నీర్ అనేది విరిగిపోతుంది. కాబట్టి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కలబెట్టవద్దు అనమాట. నార్మల్గా కలబెట్టుకొని మూత పెట్టేసుకుందాం. చూడ్డానికి ఎంత యమ్మీగా ఉంది కదా కర్రీ, తింటే ఉంటుంది. అబ్బా మస్తు ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం దీన్ని. చూద్దాం, ఇప్పుడు మూత తీస్తున్నాను. చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కబడిందో, చాలా బాగుంది. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి ది లీస్ట్ కర్రీ పత్త వేసుకుంటాను నేను. కర్రీ పత్త వేసుకోగానే దించేయాలన్నమాట. ఎక్కువసేపు గ్యాస్ మీద ఉంచకూడదు, ఎందుకంటే అది కొంచెం కుక్ అయినా కూడా స్మెల్ ఎక్కువ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.